కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ గురించి చాలా క్లియర్గా అండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం విరాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సార్. థ్యాంక్ యూ. సో మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవుతుంటారు. మ్యాథమెటికల్గా నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, కాంపౌండింగ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం కోసం. అయితే మన ఆడియన్స్ ఎక్కువ అడుగుతుంది ఏంటి అంటే, మా సంపాదనలో మేము నెలకి 10,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయగలం. అవును, మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్లో ఇది ఒక రెగ్యులర్ కామెంట్. 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే నేను ₹1,00,00,000 సంపాదించడం అనేది నా టార్గెట్ అయితే, ఈజ్ ఇట్ పాసిబుల్? నాకు అది వీలైనంత ఫాస్ట్గా పాసిబుల్ అవుతుందా? కాస్త దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని అడిగారు. సహజంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మినిమం 10 ఇయర్, ఒక 7 to 10 years అయితే ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మినిమంగా. మీకు ఎంత రిటర్న్ వస్తుందంటే ఇనీషియల్ స్టేజ్లో ఎక్కువ రిటర్న్స్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో వరస్ట్ రిటర్న్ కూడా రావచ్చు. మినిమం 7 years కనుక మీరు ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉండగలిగితే మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ వరకు ఓకే. కానీ మీకు మంచి లాభాలు రావాలి, నేను ఒక 10,000 రూపాయలతో ఒక 1 crore రీచ్ కావాలనుకుంటే దగ్గర ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ బట్టి అయితే 20 years పడుతుంది. 20 సంవత్సరాలు 12% దగ్గర రిటర్న్ కనుక జనరేట్ చేయగలిగితే మీ నెల మీరు ఇన్వెస్ట్ చేసే 10,000 రూపాయలు 20 సంవత్సరాలు 1 crore అవుతుంది. ఇంతకంటే ముందే రావడానికి అవకాశం లేదా అంటే అవకాశం ఉంది. కొన్ని స్కీమ్స్ దగ్గర 14-15 సంవత్సరాల్లోనే మీ ఇన్వెస్ట్మెంట్ నెలకు 10,000 చేస్తూ వెళ్తే కూడా 15 సంవత్సరం రీచ్ అయ్యేపాటికి 1 crore రీచ్ అయిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ మీరు ఆ విధమైన ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం మ్యూచువల్ ఫండ్లోకి రావద్దు. కొన్ని సందర్భాల్లో XIRR చూసుకుంటే, లేదా మీ కన్వీనియంట్ బట్టో లేదా MFD కన్వీనియంట్ బట్టో XIRRలో లేదా అబ్జల్యూట్ రిటర్న్ మీరు చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు 30% 40% రిటర్న్స్ కనపడవచ్చు చాలా సందర్భాల్లో. బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు, ఆ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు కనబడే 30% 40% శాశ్వతం కాదు. మీరు ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఒక 10 years కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే దీంట్లో బుల్ మార్కెట్లో మంచి రిటర్న్స్ కనబడతాయి, బేర్ మార్కెట్లో వరస్ట్ రిటర్న్స్ కనబడతాయి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ పర్టికులర్గా హై నుంచి దగ్గర 25% వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కరెక్ట్ అయినాయి. ఇలాంటి సందర్భంలో జరుగుతూ ఉంటుంది. మళ్ళీ బుల్ రన్ వస్తుంది. ఈ సైకిల్స్ అన్నింటినీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూ చేయగలగాలి, అప్పుడు మాత్రమే రిటర్న్స్ వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2008లో మార్కెట్ పీక్లో ఉంది. వేరే సబ్ప్రైమ్ క్రైసిస్ అని 1 year తర్వాత చూసుకుంటే దగ్గర 57% మార్కెట్ క్రాష్ అయింది. 2008 జనవరిలో ఎవరైతే ₹1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వాల్యూ ఈరోజు ₹8,00,000. అదే 2009కి వచ్చేపాటికి అక్కడ మార్కెట్ కరెక్షన్ వల్ల ఇలా ఈరోజు ఉన్న సిచ్యువేషన్ కంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ 57% కరెక్ట్ అయినప్పుడు ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ వాల్యూ వాళ్ళ దగ్గర ₹19,00,000 రూపాయలు. ఇలాంటి వేరియేషన్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి. రీసెంట్ ఉదాహరణ ఇంకోటి చూసుకోవచ్చు. కోవిడ్ జనవరి 2020 ₹1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఉన్న వాల్యూ ₹2,200 రూపాయల వాళ్ళ వాల్యూ. అదే ఇన్వెస్ట్మెంట్ని జనవరి కాకుండా మార్చి ఒక 4 నెలల తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన ₹1,000 రూపాయలని మనం క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళ దగ్గర 4,200. ఎలా ఉంది ఆ రోజు మన యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే, జనవరిలో మార్కెట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, పెరుగుతున్నాయి, మార్కెట్స్ బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, మనం ఇన్వెస్ట్ చేద్దామని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళుతున్నాం. కానీ మార్చి లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత ఏప్రిల్కి వచ్చేపాటికి ప్యానిక్ అయ్యాం అందరం. మార్కెట్ విపరీతం కరెక్ట్ అవుతున్నాయి, ఉన్నదన్నా సేవ్ చేసుకుందామని చాలామంది విత్డ్రాల్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, అంటే వరస్ట్ ఫేస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ వాల్యూ అంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉంది. మ్యూచువల్ ఫండ్లో ఒక థీమ్ ఉంటుంది. బ్యాడ్ టైమ్స్లో కరెక్ట్ మంచి కంపెనీని కనుక మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే బెటర్ పొజిషన్, మంచి పొజిషన్ వచ్చినప్పుడు గుడ్ టైమ్స్లో అది రిటర్న్స్ బ్రహ్మాండంగా ఇస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మనం కంటిన్యూ చేయగలిగితే బ్యాడ్ టైమ్స్లో కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని డిస్కంటిన్యూ చేయకుండా
కంటిన్యూగా ముందుకెళ్ళగలిగితే మీకు మీరు అనుకున్న 20 సంవత్సరాలలో 15, 16, 17 సంవత్సరాలకు లేదా కొన్ని సందర్భాల్లో 13, 14 సంవత్సరాలకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు అంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరైనా ఒక 10,000 రూపాయలు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాం, నాకు 1 crore టార్గెట్ ఉంటే దగ్గర ఒక 20 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఇలాంటి ప్రొసెసర్లో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, అంటే ఎస్ఐపీలు మిస్ అవ్వకుండా చేసే విధానం. అవును. బట్ చాలా మందికి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ ఏమన్నా వచ్చినా, లేకపోతే డ్యూ టు సన్ అన్సర్టెన్ రీజన్స్ వల్ల ఎస్ఐపి ఆగినట్లయితే వాళ్ళు ఎటువంటి రిస్క్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది, లేదంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? సహజంగా మనం ఈరోజు ఏం మాట్లాడుకున్నా ఫ్యూచర్ అంతా మనం ఇవాళ అనుకున్నట్టుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో చాలా మంచి పొజిషన్లో ఉంటారు, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే పొజిషన్లో ఉంటారు. ఆ టైంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రిటర్న్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి వాళ్ళకి. అట్లా కొన్ని సందర్భాల్లో వరస్ట్ పేజ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ వరస్ట్ పేజ్లో ఉన్నప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు కొంత పీరియడ్ హోల్డ్ చేసినందువల్ల, లేకపోతే ఎమర్జెన్సీస్ వస్తే ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి విత్డ్రా చేసినందువల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. చాలామంది మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఒక 50,000 ఎస్ఐపి, 50,000 ఎస్ఐపి ఇవ్వండి, లేదా ఒక 1,00,000 రూపాయలు ఎస్ఐపి ఉన్నప్పుడు ₹1,00,000 20 years పే చేయాలి, 20 years మధ్యలో పే చేయలేకపోతే ఇన్వెస్ట్ చేయలేకపోతే నాకేమైనా ఇబ్బంది వస్తుంది కదా అనే ఫీల్డ్లో చాలామంది ఉంటారు. మ్యూచువల్ ఫండ్లో ఉన్న కన్వీనియంట్ ఏంటంటే మీరు ఈరోజు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉందని స్టార్ట్ చేస్తే ఒక నెలతో 2 నెలల తర్వాత మీ ఆలోచన విధానం మారింది. మీరు ఆ రోజు స్టాప్ చేసినా, లేకపోతే మన ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల కొన్ని అన్సర్టనిటీస్ రావడం వల్ల ఏమైనా మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఎస్ఐపిని డిక్రీజ్ చేసుకోవాల్సి వచ్చినా, లేదా మన దగ్గర పొజిషన్ బాగుంది, మన దగ్గర మా ఇంక్రిమెంట్స్ అవన్నీ బాగున్నాయి, మన ఇన్కమ్ బాగుంది, మీరు ఇంక్రిమెంటల్ చేసుకోవాలన్నా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీరు చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో భయపడి ఈరోజు మీరు చేయగలిగిన ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆగొద్దు. ఓకే. సో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా అది రేపన్న రోజు మనల్ని ఆదుకునే ఒక అంశం కాబట్టి దాన్ని కొనసాగిస్తూనే ఉండాలనేది మీరు చెప్పే పాయింట్. సో శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్ మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా మీరు ఇప్పుడున్న స్టేజ్లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ స్టేజ్లో ఉన్నారు? ఇనిషియల్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారా, లేదంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి చాలా కాలం అవుతుందా? మీరు బిగినర్లో ఉన్నారా, లేదంటే ఒక మీడియం రేంజ్లో ఉన్నారా? అంటే మీరున్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? మీకు మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్స్ గురించి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మీరు మెన్షన్ చేసినట్లయితే వాటికి ఆన్సర్ ఇస్తూ ఒక రైట్ ఎక్స్ప్లెనేషన్తో ఒక సరికొత్త వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. శ్రీనివాస్ గారు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.